యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. మీకు తెలుసో లేదో, శ్రావ్య గోల్డెన్ స్పూన్తో పుట్టింది. కోటీశ్వరుల బిడ్డగా పెరిగింది. మొన్నటి వరకు ప్రిన్సెస్ లాగే బ్రతికింది. కానీ అప్పుడు ఇప్పుడు సింపుల్ గానే ఉంది. మేలా ఎగిరెగిరి పడలేదు. గర్వానికి అహంకారానికి పోలేదు. ఏమైంది వసు? ఏమిటే, ఏం జరిగింది? చూడమ్మమ్మా, ఈ శ్రావ్య నా చేతికి మజ్జిగ గ్లాస్ ఇవ్వకుండా పక్కన పెట్టి వెళ్ళిపోతుంటే ఏంటి అని అడిగాను. దానికే ఈ వసు నాకు ఓ లెక్చర్ ఇస్తోంది. ఎందుకలా చేసావు శ్రావ్య? తప్పు కదా. అలా అడగండి. అలాగే ఎలా మాట్లాడాలో మీ కోడలకు ఒకసారి చెప్పండి. ఏం మాట్లాడాలో నా కోడలు వసుకి తెలుసమ్మా. నువ్వు నేను చెప్పనవసరం లేదు. మీ అత్తయ్య మావయ్య చూస్తున్నారే, ఇలా చీటికి మాటికి గొడవలు పడితే ఎలా? వాళ్ళు తలదించుకునేలా చేయకు. పద. ఆగండి. మజ్జిగ తాగకుండా వెళ్తున్నారు. అదేదో మీరే తాగండి. కడుపులో మంటగా ఉన్నట్టుంది. మీరు తాగడమే మంచిది. చల్లబడతారు. ఎందుకు వసు అనవసరమైన గొడవ? ఎందుకేంటి పావని? ఆ అమ్మాయి స్వాతి చాలా ఎక్కువ చేస్తోంది. వాళ్ళ అత్తయ్య మావయ్య బామ్మగారిని కూడా లెక్క చేయడం లేదు. వసు మంచి పని చేసింది. మనము ఆ ఇంటికి కోడల్ని పంపిస్తున్నామక్క. ఆ ఇంటి తోడి కోడలికి బానిసని కాదు. శ్రావ్య బాధతో వెళ్ళిపోయింది. ఫీల్ అవుతోంది. వెళ్ళి ఓదార్చు వసు. ఏమైంది అత్తయ్య? ఏం లేదమ్మా. పిచ్చి పిల్ల, ఈ మాత్రానికి ఏడుస్తావా? పిన్ని, నీకేం కాదమ్మా. మేముండగా నీకు మాట పడనిస్తామా? మీ అత్తారింట్లో ఆ స్వాతికి ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది. నీకేం భయం లేదు. నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు మంచివాడు. మీ అత్తయ్య మావయ్య మంచివారే. ఆ బామ్మగారు కూడా మంచివారే. అంతమంది మంచివాళ్ల మధ్య ఆ స్వాతి నిన్నేం చేయలేదు. ఏడవకు. నేనేడుస్తున్నది తనన్న మాటలకు కాదు పిన్ని. మరి నా తమ్ముడు బన్నీ గురించి ఏడుస్తున్నాను. బన్నీ కిడ్నాప్ అయ్యాడని నాకెందుకు చెప్పలేదు పిన్ని?
నీకెవరు చెప్పారు శ్రావ్య? ఇందాక బాబాయ్ నువ్వు తాతయ్య నానమ్మ చెప్తుంటే విన్నాను పిన్ని. నేను మొత్తం విన్నాను. ఆ నగలు తీసుకెళ్లి బన్నీని తీసుకురండి పిన్ని. నాకు బన్నీ కంటే ఈ పెళ్లి ఎక్కువ కాదు. వెళ్ళండి పిన్ని. బన్నీకేం కాదమ్మా. వాడి కోసం నువ్వు ప్రేమించిన వాణ్ణి వదులుకుంటావా? వద్దమ్మా, ఈ పెళ్లి జరగాలి. నా కోసం బన్నీని బలి చేస్తావా పిన్ని? బన్నీ నీ కొడుకు పిన్ని. బన్నీ ఒక్కడే నా కొడుకు కాదు శ్రావ్య, నువ్వు కూడా నా కూతురివే. నీ పెళ్లి చేయటం మా బాధ్యత. పిన్ని, బన్నీకి ఏదన్నా అయితే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోలేను. నా మాట విను పిన్ని. బన్నీ కోసం మీ బాబాయ్ వెళ్లారు. బన్నీకేం కాదు. కాసేపట్లో మెహందీ ఫంక్షన్ ఉంది. నువ్వు నవ్వుతూ ఉండాలి, సరేనా? ఇంత కష్టంలో కూడా ఎలా నవ్వగలుగుతున్నావు పిన్ని? ఫోన్ చేసి పావుగంట పైన అయింది సార్, ఇంకా నగలతో రాలేదు. ఏం చేద్దాం? పిల్లాన్ని చంపేద్దామా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడిని చంపితే మీరు నేను ప్రాణాలతో ఉండం. అందరినీ లేపేస్తాడు. ఎవరు సార్? మా అన్నయ్య. వాడు తినడానికి ఏమైనా పెట్టారా? వాడు మా మాట వింటేగా. ఎంత చెప్పినా తిననని మారం చేస్తున్నాడు. వాడు తినడానికి ఏం తెచ్చారు? వేడి వేడి సాంబార్ అన్నం. వెళ్ళి తీసుకురా. రైట్. బాబాయ్, నువ్వా? నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వా? ఏం సార్ అరిచారు? వీడికేంటి కట్లు ఇప్పేస్తున్నాయి? రే రే, పట్టుకోండి రా, వాడు నన్ను చూసేదారు రా. పట్టుకోండి రా, వెళ్ళండి రా, పట్టుకోండి. ఆగు.
బన్నీ 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 అన్నం వేడిగా ఉందంటే బన్నీని ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినట్టున్నారు. బన్నీ 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 అబ్బా డాడీ దగ్గరకు వచ్చావంటే చంపేస్తా. ఏయ్, దగ్గరకు వస్తే పీక కోస్తాను. వెనకెళ్ళు. బన్నీ ఒంటి మీద చిన్న ఘాటు పడినా మీ ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను. ఆగు, అక్కడ ఆగిపో. ముందు కడిగేయకు. బన్నీ ఇటు వచ్చాయి. డాడీ బన్నీ నీకేం కాలేదు కదా బన్నీ? అయ్యో ఓకే. ఏం కాలేదు డాడీ. నన్ను ఎలా కనిపెట్టారు? నువ్వు చెప్పిన యాప్ వల్లే. పద, నీకోసం మమ్మీ టెన్షన్ పడుతుంది. త్వరగా వెళ్ళాలి. అయిపోయింది. బన్నీగాడు ఇప్పుడు మొత్తం చెప్పేస్తాడు. ఈరోజు మా నలుగురి చావు ఖాయం.
చెప్పండి, ముందు మీలో ఎవరికి మెహందీ పెట్టాలి? నాకైతే వద్దు. ఆంటీ మిమ్మల్ని ఎవరు అడిగారు? అడిగిన మెహందీ పెట్టించుకోను అంటున్నాను. ఏ ఎందుకు సిస్టర్? నాకు మెహందీ పెట్టేవాడు వేరే ఉన్నారు. మీరు సెపరేట్ గా మెహందీ ఆర్టిస్ట్ ని పిలిపించుకున్నారా? నేను పిలిపించుకోలేదు, వారే వచ్చారు. ఎవరు సిస్టర్? కమల్, కమల్ హాసన్. త్వరగా చెప్పండి, ఫస్ట్ ఎవరికి మెహందీ పెట్టాలి? పెళ్లి కూతురికి పెట్టమ్మా. పర్వాలేదండి, ముందు మీతో మొదలు పెడదాం. స్వాతి గారు, ఫస్ట్ మీరు పెట్టించుకోండి. ఏ మీకు వేరే పనులేమైనా ఉన్నాయా? వేరే పనులేం ఉండవమ్మా. మరి మేం మగ పెళ్లి వాళ్ళమని మాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? స్వాతి, ఏదైనా క్లియర్గా చెప్పాలి కదత్తయ్యా. గొడవెందుకు? ఎవరో ఒకరు గోరింటాకు పెట్టించుకోండి. మీరన్నది నిజమే గ్రాని, గొడవలెందుకు? పెళ్లి కూతురికి ఫస్ట్ మెహందీ పెట్టమనండి. మమ్మీ, బన్నీ, నేను ఇప్పుడే వస్తానమ్మా. శ్రావ్య, శ్రావ్య ఎక్కడ కాగు. నేను కూడా ఇప్పుడే వస్తాను. అత్తయ్య, ఏంటత్తయ్య వీళ్ళ ఉద్దేశం? ఎవరో సెలబ్రిటీ వచ్చినట్టు 1 by 1 అంతా అలా వెళ్ళిపోయారు. మర్యాదంటే ఇదేనా అత్తయ్య? ఇదేనా వాళ్ళ సంస్కారం? మెహందీ పెట్టించుకోవడానికి వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా, మనల్ని ఇన్సల్ట్ చేస్తూ అలా వెళ్ళిపోవడం ఏంటి? ఈ మాత్రానికి మనం ఈ విడిదింటికొచ్చామా అత్తయ్య? ఊరికే అరవకు స్వాతి. నా అరుపులు మీకు వినిపిస్తాయా అత్తయ్య? వాళ్ళు చేసేది కనిపించట్లేదా అత్తయ్య? మెహందీ ఫంక్షన్ అని మనల్ని ఇలా కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? అర్జెంట్ పనేదో పడినట్టుంది, అందుకే వెళ్లారేమో. కాస్త ఓపిగ్గా ఉండవే. వీళ్ళు ఫస్ట్ నుంచి తేడాగానే ఉన్నారామమ్మా. ఏదో దాస్తున్నారు, మనకు తెలియని తప్పేదో జరుగుతోంది. అదేం లేదులే స్వాతి. బన్నీ, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? అసలు బన్నీకి ఏమైంది? ఏం లేదు వదినా, ఇంటి దగ్గర ఆడుకుంటుంటే బన్నీని తీసుకొచ్చాను. థ్యాంక్స్ బన్నీ. నీకేవైనా అయ్యుంటే నేను లైఫ్ లాంగ్ బాధపడేదాన్ని. నీకేం కాలేదుగా? నా వల్ల నీ పెళ్ళెక్కడ ఆగిపోతుందోనని భయపడ్డానక్క. అసలు ఈ బన్నీగడు ఎలా తప్పించుకున్నాడో? మన తలరాత బాగాలేక తప్పించుకున్నాడు. నాకసలు పెళ్లి రాత లేనట్టుంది. అఖిల్ ఎక్కడా? తనేమయ్యాడు?
అందరు ఇక్కడే ఉంటే నువ్వు ఒక్కడవే ఇంటి దగ్గర ఉండడం ఏంటి బన్నీ? సారీ పెద్దనాన్న, ఇంకెప్పుడు అలా చేయను. ఇది మీ అక్క పెళ్లిరా. నువ్వు పెళ్ళయ్యే వరకు అక్కను వదిలిపెట్టకూడదు, సరేనా? ఉంటాను పెద్దమ్మా, ఇంక అక్కను విడిచి ఎక్కడికి వెళ్ళను. పదండి, మగ పెళ్లి వాళ్ళు మెహందీ ఫంక్షన్లో మన కోసం ఎదురుచూస్తుంటారు. అందరం ఇక్కడికొచ్చేసాం. అమ్మ పావని, శ్రావ్యం తీసుకెళ్ళు. మళ్ళీ వాళ్ళేమైనా అనుకుంటారు. రా శ్రావ్య.